ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఒక ఫెస్టివల్ లాగా చేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఒక టీంలో డిఫరెంట్ ఏజ్ గ్రూపుల పిల్లలు స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ప్లస్ పెద్దవాళ్ళు ఏజ్డ్ అప్పుడు 80 ఇయర్స్ నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వృద్ధులు కూడా దీనిలో ఆడారు. దాంతో మంచి నెట్వర్కింగ్, మంచి విలేజ్లో అందరూ కలిసి ఉండేటట్టుగా ఒక ప్రోగ్రాము. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అందరూ కలిసి ఉంటారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంచిది. ఈషా ఫౌండేషన్ తరఫున సద్గురు గారు ఏ కార్యక్రమం చేసినా చాలా మంచి థీమ్తో మంచి సక్సెస్ అయితే చేస్తారు. కాబట్టి ఈషా ఫౌండేషన్కు ధన్యవాదాలు చెప్తూ ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. సార్ అంటే మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు పిల్లల్లో ఈ గేమింగ్ అనేది మొత్తం మొబైల్తోనే ఆడుతున్నారు. అంటే ఇలా రూరల్ గేమ్స్ చాలా ఆడట్లేదు. అవన్నిటిని కూడా ఈ గ్రామోత్సవం పేరు మీద తీసుకొచ్చి ఆడిపిస్తారు. అది చాలా సంతోషం. అంటే ఇప్పుడు స్కూల్లో కానీ వేరే మన గేమ్స్లో కానీ కాంపిటీషన్లో కానీ సెలెక్టెడ్ కొన్ని గేమ్సే ఉంటున్నాయి. దీనిలో అట్లా కాకుండా అన్ని గేమ్స్ పెట్టారు. అది చాలా సంతోషం. విలేజ్ నుంచి పాత గేమ్స్ అన్నిటినీ కూడా ఆడిపిస్తారు. అది చాలా మంచి పరిమాణం. అంటే అవన్నీ మన కనుమరుగయ్యే గేమ్స్ని కూడా ఇప్పుడు ఆడిపించినందుకు వాళ్ళు మళ్ళీ రివ్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది మంచి క్రో. అంటే పిల్లలు మొబైల్స్ పట్టకుండా గ్రౌండ్ లెవెల్లో గేమ్స్ ఆడాలంటే పిల్లలు కానీ అంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చేస్తే బాగుంటుంది? అంటే అది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్లోగన్ ప్రకారం ఫిట్ ఇండియా. మనం ఎప్పుడు ప్రతి ఒక్కరు హెల్తీగా ఉంటేనే ఇండియా యాజ్ ఎ కంట్రీ వెల్తీగా ఉంటుంది, హెల్త్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆడితేనే అప్పుడు ఫిట్ ఇండియా అనే అంటే ఫిట్ ఇండియా అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఏజ్ గ్రూపుల నుంచి వాళ్ళందరూ కూడా ఫిట్గా ఉండాలంటే గేమ్స్ ఆడాలి. అప్పుడే ఫిట్గా ఉంటారు. ఈషా ఫౌండేషన్ తరఫున కానీ మన స్పోర్ట్స్ మినిస్ట్రీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్స్కి ప్రోత్సహిస్తారు. అది మనం మంచి ఉండాలి, ప్రతి ఒక్కరు ఆడాలి. అప్పుడే హెల్త్ బాగుంటుంది. మీరు చిన్నప్పుడు ఎక్కువ ఆడిన ఆట స్కూల్స్ డేస్లో? నేను చిన్నప్పుడు ప్రతి గేమ్ ఆడేది. కబడ్డీ ఆడేది, బ్యాడ్మింటన్ ఆడేది, తర్వాత ఫుట్బాల్ కూడా ఆడేది. బట్ ఇష్టమైనది కబడ్డీ. కాబట్టి అది చాలా మంచి గేమ్ అండ్ విత్ లో ఎకనామిక్స్తో ఆడే గేమ్. ప్రతి ఒక్క దగ్గర ప్రతి విలేజ్లో ఆడవచ్చు, ఎనీ గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేమస్ అయింది. అందులో ఇండియా మనం వరల్డ్ ఛాంపియన్స్.